హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో 13th వీక్ ఫ్రైడే ఓటింగ్ రిజల్ట్ చూద్దాము. చాలా ఎట్లా ఓటింగ్ ఎలా ఉందంటే కిందికి మీదికి అవుతా ఉంది, అంటే ఒక పజిల్ లాగా. సో మరి ఫస్ట్ ప్లేస్కి వచ్చేసరికి గౌతమ్ యాజ్ యూజువల్గా ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు, అందులో ఎలాంటి సందేహం లేదు, క్లియర్. ఆ తర్వాత నిఖిల్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. మరి నిఖిల్కి చాలా కర్ణాటక తెలుగు రాష్ట్రాల నుంచి ఓటింగ్ భారీగా పిఆర్లు వేపిస్తున్నారు అంటున్నారు, కానీ ఇక్కడైతే నిఖిల్ పరిస్థితి అయితే కొంచెం డౌన్గానే ఉంది. ఇక నబీల్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. నబీల్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. నబీల్ మీద ఆల్మోస్ట్ హోప్స్ కోల్పోవలసిందే. నబీల్ని ఎవరైతే విన్నర్ అనుకుంటున్నారో, అంటే ఫీల్ అవ్వద్దు, జెన్యున్గా చెప్తున్నా, నబీల్ని విన్నర్ అనుకునే వాళ్ళు ఆల్రెడీ చాలామంది వదిలేశారు. మీరు కూడా వదిలేసి వేరే వాళ్ళకి ఓట్లు షిఫ్ట్ చేసుకుంటే బెటరు, లేదంటే మీ ఇష్టం. ఇక ఆ తర్వాత విష్ణుప్రియ పరిస్థితి అయితే బెటర్గానే ఉంది, ప్రస్తుతానికి 4th ప్లేస్లో ఉంది. ఇక ప్రేరణకు కొంచెం డౌన్ అయింది ఈరోజు ప్రేరణ. ఇక ఆ తర్వాత పృథ్వీకి కొంచెం బెటర్మెంట్ వచ్చింది ఒక రకంగా. లీస్ట్లోకి వెళ్ళిపోయారు అవినాష్ అండ్ తేజ. అవినాష్ అండ్ తేజ లీస్ట్లో ఉన్నాడు ప్రస్తుతానికి. నిన్నేమో కొంచెం బెటర్గా ఉండి తేజ లీస్ట్లో ఉన్నాడు, ఆ పైన అవినాష్ ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే అవినాష్ టికెట్ టు ఫినాలేకి వెళ్ళిపోయాడు ఫైనల్కి. ఈ వారం అవినాష్ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. మీరు ఓట్లేసి సేవ్ చేస్తేనే అవినాష్ టికెట్ టు ఫినాలే గెలుచుకున్న దానికి ఉపయోగం ఉంటుంది, ఎందుకంటే ఎలిమినేషన్ ఛాన్స్ ఉంది. పైగా 2 ఎలిమినేషన్ అంటున్నారు కాబట్టి అవినాష్కు భారీగా ఓట్లు వేస్తేనే అవినాష్ సేవ్ అవుతాడు, టికెట్ టు ఫినాలేకి వెళ్తాడు, లేదంటే మాత్రం ఎలిమినేట్ అయిపోతాడు. సో ఖచ్చితంగా అవినాష్కు వేయాలనుకునే వాళ్ళు భారీగా మీతో పాటు మీ ఫ్రెండ్ సర్కిల్లో ఇంకా ఎంత ఎక్కువ వీలైతే అంత ఓట్లు వేయించండి. తేజ మెడ మీద కూడా కత్తి ఉంది. తేజ కొంచెం మళ్ళీ బెటర్ అవుతారు అనుకుంటున్నా. తేజ అండ్ అవినాష్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది యాజ్ ఇఫ్ నౌ. చూద్దాం మరి ఈవినింగ్ వరకు, ఎందుకంటే ఈరోజే లాస్ట్ కాబట్టి మళ్ళీ ఒకసారి ఓటింగ్ రిజల్ట్ అయితే చెప్తాను. ఎంతమంది వీలైనంత ఎక్కువ ఓట్లు వేస్తారో వేయండి, ఎవరికి వేస్తున్నారో కూడా చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.